సహోదరి సహోదరులారా, రాత్రంతా నిద్రపోయి ఇలా తెల్లవారుజామున ఆయన ప్రార్థనలో ఏకీభవిస్తున్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన ప్రేమ మాత్రమే తండ్రి. అందుకని అందరి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయన యొక్క దీవెనలు మెండుగా పొందండి. ప్రార్థన. స్తోత్రం 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 మహాగణుడా, ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేలు వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా తండ్రి. అనుక్షణం మీరు కంటికి రెప్పలా కాచి కాపాడబట్టే తండ్రి మరో నూతన దినంలోకి మేము ప్రవేశపడ్డామయ్యా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది తండ్రి మాకన్నా ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు మట్టిలో మన్నయ్య ఉండగా మమ్మల్ని ఇంకా సజీవ లెక్క నిలిపినందుకు మీకే కోటాను కోట్ల వేలు వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా యేసయ్య, ఈ రోజంతా తండ్రి మా పనుల్లో, మేము చేయు పనుల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి. తండ్రి యేసయ్య, ఈ సమయంలో ఏ బిడ్డ ఏ బాధలతో పడుతుందో తండ్రి, ప్రతి బిడ్డ ప్రతి అక్కర కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రయాణాలందు యెహోవా తోడుగా ఉండును అన్నావయ్యా తండ్రి. చిన్న బిడ్డలు తండ్రి, పెద్దలు ఉద్యోగ నిమిత్తం కాలేజీకి, స్కూళ్ళకి, కాలినడకన, బస్సుల్లో, ఆటోల్లో, ఫ్లైట్లో ఎవరికి తగ్గ ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. ప్రయాణాలందు మీరు తోడుగా ఉండి తండ్రి క్షేమంగా వాళ్ళు గమ్యస్థానం చేరే కృపను దయచేయండి తండ్రి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు చదువు తగ్గ మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి తండ్రి. వాళ్ళ కుటుంబానికి ఇన్నాళ్ళు చదివించినందుకు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలబడి ఏడేటట్టుగా ఆ బిడ్డలను ఇవ్వండి నా ప్రభు. ఆ బిడ్డలకు ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో చక్కని అందమైన ఆరోగ్యవంతమైన సంతానం కలిగే కృపను దయచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి మంచి సంబంధాలు కుదిరి, మంచి సంబంధాలు కుదిరి ఒక వరుడికి ఒక వధువుకి ఒక వరుడు జత అయ్యే కృపను దయచేయండి. మీరు పరిశుద్ధ వివాహం మీ దయలో వాళ్ళకి దయచేయండి నా తండ్రి. దేవా స్తోత్రాలయ్యా తండ్రి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయారో, వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబాలపై మీరు కలగజేసుకొని నా ప్రభు వాళ్ళ కుటుంబాన్ని కట్టండి నా దేవ. భార్యాభర్తలు విడిపోకుండా రండి, కలిసి ఉండే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. చక్కగా ఎగ్జామ్ రాసే కృపను మీ దయలో దయచేయండి అయ్యా. మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే కృపను దయచేయండి నా తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఎగ్జామ్ రాసే బిడ్డలకు తండ్రి మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో నింపి తండ్రి వాళ్ళు చదువుకున్న ప్రతిదీ కూడా వచ్చి చక్కగా రాసి మంచి ఉద్యోగస్తులు అయ్యేలా కృపను దయచేయమని వేడుకుంటున్నాను నా దేవ తండ్రి. మీకే స్తోత్రాలు. ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ప్రతి అనారోగ్య సమస్య నుంచి కూడా విడుదల కలుగునుగాక నా దేవ తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా. విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచునన్నావు కదయ్యా తండ్రి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి తండ్రి విడుదల పొందుదురుగాక నా తండ్రి. వెంటిలేషన్లో చావు బతుకుల మధ్య ఉన్న బిడ్డలను రక్షించండి తండ్రి. మీ స్వహస్తాలతో తాకండి నా తండ్రి. ప్రార్థించగా తండ్రి ఆయుష్ను పొడిగించావు నా ప్రభు. అలాగే తండ్రి వెంటిలేషన్లో తండ్రి చావు బతుకుల మధ్య ఉన్న బిడ్డలకు కూడా ఆయుష్ను పొడిగించి తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా ఎవరెవరైతే తండ్రి ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలం పనులు, ఇంకా ఎవరెవరు ఏ పనులు చేసుకుంటున్నారో వారి చేతి వృత్తులను మీరు ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే ఫంక్షన్లు, యానివర్సరీ చేసుకున్న బిడ్డలను మెండుగా మీ దీవెనలు ఇవ్వండి. వాళ్ళకు జీవ కిరీటాన్ని అనుగ్రహించండి దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలయ్యా తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు తండ్రి. మీరు అనేక జనులకు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు చేయరు అన్నారు కదయ్యా. ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. అప్పులని ఊబి నుంచి బయటికి లాగండి. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి అప్పుల సమస్య నుంచి విడుదల పొందుదురుగాక దేవ తండ్రి. ఏ బిడ్డ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ప్రతి బిడ్డ కుటుంబంలో ఉన్న లేమిని తీసేసి సమృద్ధితో నింపి మెండు అయిన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా దేవా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు.
ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరగాలయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి తండ్రి. తండ్రి మళ్ళీ సాయంత్రం రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రార్థనలో మళ్ళీ మేము ఇలా ఏకీభవించి ప్రార్థించుకుని కృపా భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు వందనాలు వందనాలు. ఉదయకాలంలో నేను చేసిన ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వల్లే మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కలేనంత కొండ తండ్రి, అంటే ఎక్కలేనంత పెద్ద సమస్య మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయచేయండి. శ్రమలను మాకు వచ్చినా కానీ ఆనందంగా అనుభవించేలా, ఆ శ్రమలు మీకు మహిమకరంగా, ఆ శ్రమల్లో కూడా మీకు మహిమకరంగా మేము బ్రతికే కృపను మీ దయలో మాకు దయచేయండి తండ్రి. శ్రమలు ఎదుర్కొనడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, కృపను కూడా మీరు అనుగ్రహిస్తారు. మాకు వచ్చే శ్రమల్లో మేము బలహీనపడకుండా, కృంగిపోకుండా, పక్కకెళ్ళిపోకుండా మీ రెక్కల నీళ్ళలోనే ఉండి తండ్రి మీకు మహిమకరంగా మేము జీవించే కృపా భాగ్యాన్ని మాకు కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేయండి తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మా పనులు యందు మా యందు మీరు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. మీ స్వహస్తాలు మీ రెక్కల నీడ నుంచి మేము తప్పిపోకూడదయ్యా తండ్రి. మీ ఎడల నీతిగా, నిజాయితీగా, నిందరహితంగా, కృతజ్ఞతాభావంతో బతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఇంటిలో కూడా తండ్రి కుటుంబ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉండేలా దయచేయండి తండ్రి. అన్నా వలె, హెస్తోరు వలె ప్రార్థించే కృపను ప్రతి స్త్రీలకు మీరు ప్రసాదించండి. ప్రతి కుటుంబంలో స్త్రీలు ప్రార్థన చేసుకునే కృపను దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మారుమూల వరకు కూడా మారు మనసు పొందే కృపను దయచేయండి. దైవజనులు వాళ్ళు చేసే పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ముందుకెళ్ళే కృపను దయచేయండి తండ్రి. సాలమన్న మీద పడిన నిందను తొలగించండి తండ్రి. ఆయన చెప్పిన మాటలు మంచిగానే మాట్లాడారు. ఆయన చెడుగా అర్థం చేసుకొని దుష్ప్రచారం చేస్తా ఆయన మీద నానా యొక్క మాటలతో ఆయన్ని దూషిస్తూ తండ్రి నీ బిడ్డను నా తండ్రి మీరు ఆశీర్వదించిన మీ బిడ్డను ఇట్లా దూషణపరంగా ఉండటం మా మనసుకు చాలా కష్టంగా ఉంది తండ్రి. మీరు కలగ చేసుకోండి. ఆయన మీద ఉన్న ఈ ప్రచారాలు, ఈ తిట్లను ఆపండి తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. అనుక్షణం మీరే కొన్నంత అండగా మా ముందుండి మమ్మల్ని సదాకాలం ముందుకు నడిపించండి. మీకే మా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత, వందన, స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరికీ శుభాలు, దైవాశీస్సులు, వందనాలు.